ఇప్పుడు 100 కోట్లు తీస్తున్నారా, మీరు 5 కోట్లలో సినిమా తీస్తున్నారా, 10 కోట్లలో సినిమా తీస్తున్నారా అనేది కాదు. సినిమా కంటెంట్ బాగుందా లేదా, ఫస్ట్ కంటెంట్ బాగుందా లేదా అది చూస్తారు. కంటెంట్ బాగోలేకపోతే నువ్వు 300 కోట్లతో సినిమా తీసినా ఎవరు చూడరు. ముందు కంటెంట్ని వీడు ఎంతసేపు పాన్ ఇండియా అనేది మానేయండి. మీరు పాన్ ఇండియా చేయండి, నేను కాదని చెప్పట్లేదు. ఒక సినిమా పాన్ ఇండియా చేయండి. ప్రతి సినిమా మీరు పాన్ ఇండియా అనుకుంటూ వెళ్ళిపోతే ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోద్ది. మొన్న ఎవరో ఒక సామెత చెప్తున్నారు, ఒక పెద్ద మనిషి పేరొద్దు కానీ, మినిమం 200 crores లో బడ్జెట్, మినిమం బడ్జెట్ 500 crores, హై బడ్జెట్ అండ్ 1000 crores. అంటే నేను అన్నాను, ఒరే బాబు అసలు చిన్న సినిమా నిర్మాత అంటే నువ్వు లో బడ్జెట్ 200 కోట్లు అంటే 200 కోట్లు కాదురా, 2 కోట్లు పట్టుకునేవాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడా అని అడిగా. ఏ బ్యాంకులో దొంగతనం చెయ్యాలి అని అడిగా. అంటే ఆ పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీని తీసుకొచ్చారు. ప్రతివాడు ఒక చిన్నది, ఒక క్యూబ్ డబ్బులు రానివాడు కూడా, 3 టికెట్లు తెగనోడు కూడా వాడు వచ్చి అంటాడు, నాకు సపరేట్ ఫ్లైట్ కావాలి, నాకు నీ రెమ్యునేషన్ కాదు కానీ అసలు ముందు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏం ఆస్తులు అమ్మేస్తావా, అమ్మేసి మొత్తం సినిమా తీయాలా అని అడిగా ఒకరోజు ఒక హీరోని. అంటే ఎలా తయారైపోయారంటే హీరోలు కూడా, నువ్వు సినిమా రెమ్యునేషన్ ఇస్తున్నావు, ఒక నిర్మాతకు మర్యాద లేదు, డైరెక్టర్కి మర్యాద లేదు. డైరెక్టర్ సబ్జెక్ట్ తీసుకుని వస్తే ఆ డైరెక్టర్కి పలానా నిర్మాతను ఆయన డిసైడ్ చేస్తాడు, పలానా హీరోయిన్ ఆయన డిసైడ్ చేస్తాడు, జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. కానీ ఒక నిర్మాత డబ్బులు మాత్రం పెట్టేవాడేమో, పెట్టుబడిదారుడు మాత్రం వేరేవాడు కావాలా, ఆడు ఆస్తులమే ఆడు రోడ్డు మీద పడిపోవాలా. అంటే ఈ సంస్కృతి సినిమా ఇండస్ట్రీలో లేదు ఒకప్పుడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ వచ్చిందో, ఇప్పుడు మీకు 100 కోట్ల సినిమాలు ఎందుకు ఆడట్లేదు? మీరు 10 కోట్ల సినిమాలు ఈ మధ్యకాలంలో సినిమాలు ఆడుతున్నాయి కదా, ఆడే సినిమాలు అన్నీ కూడా 5 కోట్లు 10 కోట్ల సినిమాలే సూపర్ హిట్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ దీంట్లో కూడా పెద్ద హిట్ అవుతున్నాయి, మీకు ఓటీటీలో కూడా. ఎందుకు అవుతున్నాయి అంటే దానివల్ల హీరోయిజం దెబ్బతింటుందా? నేను ఈ మధ్యకాలంలో మొన్న వచ్చిన సినిమాలు ఉన్నాయి, థియేటర్లకు ఎందుకు జనాలు రాలేదు? బ్రహ్మానందం గారు చాలా పెద్ద వ్యక్తి. బ్రహ్మానందం గారి సినిమాలు, ఆయన హీరోగా, ఆయన కామెడీ ఆర్టిస్ట్గా, హాస్య నటుడిగా ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈరోజు ఆయన కొడుకుని పెట్టి అంత పెద్ద హీరో చిరంజీవి గారు వచ్చి పెద్ద పబ్లిసిటీ చేస్తే థియేటర్కి జనాలు ఎందుకు రాలేదు? ఓకేనా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, థియేటర్కి జనాలు రాలేదు అంటే జనాలు ముందే సోషల్ మీడియాలో ఒకటి ఫిక్స్ అయిపోతున్నారు. మన పెద్ద 300 కోట్ల సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో, జనాలు ఎందుకు రాలేదు? తక్కువలో సినిమా వచ్చింది, సినిమా సూపర్ డూపర్ హిట్ ఎందుకు అయింది అంటే, సినిమా బాగుంటే కంటెంట్ ఎవరు వదలరు, బాగులేకపోతే అసలు దగ్గరికి కూడా రావట్లేదు. ఇది జనాలు అర్థం చేసుకోవాలా, ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోవాలి. మేము డబ్బు పెడితే గొప్పవాళ్ళు, మేము డబ్బు పెట్టకపోతే చిన్న సినిమా తీస్తే చిన్న సినిమా కాదు. నిన్న మంచు మనోజ్ అన్నట్టు పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, హిట్ అయితే పెద్ద సినిమా, ఫ్లాప్ అయితే చిన్న సినిమా, ఈ రెండే ఉంటాయి అంతే. మంచి సినిమా, చెడ్డ సినిమా అంతే. మంచి సినిమా తీయాలనే కోరుకుంటారు కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఈరోజు మన ఛాంబర్లో కూడా కూర్చోలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం, డిస్కషన్ కూడా చేసుకోలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం? ఈరోజు మొత్తం 100 కోట్ల రూపాయలు తేడా వస్తే నాశనం అయిపోతూ, ఒక కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీరు కాపాడుకుంటున్నారు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీరు బాగుపడుతున్నారు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పబ్లిక్ మనీని మీ దగ్గర సర్వ్ అవుతున్నారు తప్ప, నిజంగా కార్పొరేట్ కంపెనీలు లేకుండా, ఓటీటీలు లేకుండా మీరు నిజంగా నష్టం చూస్తే మీ పరిస్థితులు ఏంటి అనేది ఒక్కసారి ప్రతి ఒక్క అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కనుక చిన్న సినిమానే ఎప్పుడు కూడా లైఫ్, అందుకే చిన్న సినిమా ఆడాలని కోరుకుందాం. భారీ బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ కాదండి, నేను ఒక్కటే చెప్తున్నాను. సినిమాని పాన్ ఇండియా అంటుంది, బాలీవుడ్ పాన్ ఇండియా అంటుంది, టాలీవుడ్ పాన్ ఇండియా అంటుంది, మన తమిళ పాన్ ఇండియా అంటుంది, సౌత్ ఇండియాలో మొత్తం అన్నీ పాన్ ఇండియా అంటున్నాయి. పాన్ ఇండియాకి వెళ్తున్న సినిమాలకి, ఆ పాన్ ఇండియాలో ఆడుతున్న సినిమాలు ఎంత ఆడుతున్నాయి, మనం నేటివిటీ ఎందుకు మర్చిపోతున్నాం, ఆ నేటివిటీ వల్ల మన లాంగ్వేజ్ ఎందుకు ఆడట్లేదు, మన లాంగ్వేజ్ ఈరోజు ఎందుకు దెబ్బతింటుంది అనేది ఒకసారి. పుష్ప 2 అంటున్నారు మీరు, ఉదాహరణకు పుష్ప 2 మన తెలుగు లాంగ్వేజ్లో లాస్ వచ్చింది, నార్త్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది, మీకు మలయాళంలో ఆయన సూపర్ స్టార్, అది కూడా లాస్ వచ్చింది, తమిళ్లో లాస్ వచ్చింది, కన్నడలో కూడా యావరేజ్ ఆడింది. అంటే ఎందువల్ల మన నేటివిటీ మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు నార్త్ ఇండియాలో అవసరం,
ఒక సంక్రాంతికి వస్తున్నారు లాంటి సినిమాలు మన తెలుగుతనానికి అవసరం. ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉంటాయి కనుక అందుకే అంటారు అన్నీ ప్యాన్ ఇండియా పెట్టకండి. మన తెలుగుతనం ఉట్టుబడి అంటే మన తెలుగుతనం కోసం సినిమా తీయండి, మన తెలుగు వాళ్ళ కోసం తీయండి, మన సాంప్రదాయం కోసం సినిమా తీయండి. ప్యాన్ ఇండియా తీయాల్సిన సినిమా ప్యాన్ ఇండియా తీయండి. ప్యాన్ ఇండియా ఈరోజు ఏం రాలే, ఎప్పుడో ప్యాన్ ఇండియా తీసుకొచ్చాం మేము. ఈరోజు మీరు కొత్త తీసుకొచ్చినట్టు ఏమంటారు, రామ్ గోపాల్ వర్మ గారు ప్యాన్ ఇండియా తీసుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారు సైమన్ డెన్నిస్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన కదా ప్యాన్ ఇండియా తీసుకొచ్చింది. మేము తీసుకొచ్చాం 99 నా మూవీస్ అన్నీ కూడా మొత్తం టోటల్ 5 లాంగ్వేజ్లో డబ్బింగ్కి వెళ్ళేవి. అలాగే చాలా సినిమాలు రాఘవేంద్ర గారు, వీరు దాసనారాయణ గారు చాలా సినిమాలు వెళ్ళాయి. కొంతమందికి డబ్బింగ్ చేసేది సైమన్ డెన్నిస్ డబ్బింగ్కి వెళ్ళేవి. అందుకని సరే ప్యాన్ ఇండియా అని ఇప్పుడు ఏదో మీరు చెప్తున్న మీరు కొత్తగా వచ్చినట్టు చెప్పొద్దు. ఎందుకంటే ఈ ప్యాన్ ఇండియా ఎప్పుడో రామ్ గోపాల్ వర్మ గారు తీసుకొని వెళ్ళడం జరిగింది. చాలామంది తీసుకొని నేను 1000 ప్రింట్లతో సినిమాలు రిలీజులు చేసిన రోజులు ఉన్నాయి. కనుక దయచేసి ఇప్పుడున్న సినిమా పెద్ద సినిమా ఆడాలి అంటే సబ్జెక్ట్ ఎత్తుక్కోండి. ప్యాన్ ఇండియాకి మంచి సినిమా ఉంటే ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ ఉంటే మాస్ పబ్లిక్ కావాలి, నార్త్ ఇండియాకి మాస్ కావాలి, తెలుగు ఇక్కడ డైలాగ్స్ కావాలి, అక్కడ అలాగే తమిళనాడుకి వచ్చి ఒక పల్లెటూరు వాతావరణ స్టోరీ కావాలి, ఇవన్నీ ఒక డ్యాన్సులు కావాలి. ఇవన్నీ అన్నీ మొత్తం చూసుకొని మీరు దానివల్ల ఏమవుతుందంటే మీకు కథ మర్చిపోతున్నారు, కథను మర్చిపోతున్నారు. ఈ సినిమా 2 గంటల 50 నిమిషాలు సినిమా తీయాలి, 2 గంటల 40 నిమిషాలు సినిమా తీయాలని దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. కనుక దయచేసి ఏ సబ్జెక్టు తగ్గట్టు ఆ సినిమా ప్యాన్ ఇండియాకి వెళ్ళొద్దు అని అనట్లే. ప్యాన్ ఇండియాకి వెళ్ళాలి, తెలుగు రాష్ట్రాల్లో 2 సినిమా తెలుగు వాళ్ళది ఆడాలి, అలాగే సౌత్ ఇండియా సినిమా కూడా ఆడాలి. అంతేగాని మీరు ఏదో సినిమాలు తీసుకొచ్చి వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఈ సినిమా ఆడేస్తుంది ప్రజలు ఫ్యాన్స్ ద్వారా చూసేస్తున్నారు. ప్రజలు కూడా ఫ్యాన్స్ కూడా అభిమానులు కూడా ఇబ్బందులు ఉన్నారు. అంటే ఇబ్బంది పడుతున్నారు, మీకు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏంటిది ఒక్క సినిమా హిట్ అయితే 10 ఫ్లాపులు వస్తున్నాయి ఏంటిది అని బాధలో ఉన్నారు. దయచేసి వాళ్ళకు అనుకూలంగా మనం ఏ సబ్జెక్ట్ ఇవ్వాలో ఎలాగ ఇవ్వాలో హీరోలు కూడా అర్థం చేసుకుంటూ బాగుంటుందని నా ఉద్దేశం.